ఈ నెల 7 నుంచి భారత్ శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైన విషయం తెలిసింది. ఈ రోజుతో గ్రూప్ దశలోని మ్యాచ్లన్నీ పూర్తి అయిపోతాయి. ఇక రేపటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ సూపర్ 8 మ్యాచ్ల్లో 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1 లో ఇండియా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్లు, అలాగే గ్రూప్ 2 లో పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకలు ఉన్నాయి. అయితే సూపర్ 8 లో 2 మ్యాచ్లు గెలిచిన జట్లు సెమీస్ కు చేరతాయి. ఇందులో భాగంగా రేపు 21వ తేదీన న్యూజిలాండ్ తో పాకిస్తాన్ సూపర్ 8 లో తమ తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి. ఇక భారత్ 22వ తేదీన సౌత్ ఆఫ్రికాతో, 26వ తేదీన జింబాబ్వే, అలాగే మార్చి 1వ తేదీన వెస్టిండీస్ తో తలపడనుంది. ఇది ఇలా ఉంటే గ్రూప్ స్టేజ్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2007లో మొదలైన తొలి టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ తో జరిగిన పోటీల్లో 8-1 ఆధిక్యంలో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. మొత్తంగా టీ20లో ఇరు జట్లు 17 సార్లు తలపడగా భారత్ 14 విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో తమ జట్టు ఓటమిపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1990లో భారత జట్టుకు పాకిస్తాన్ పై ఓడిపోతామనే భయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. టీమిండియా మమ్మల్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. పాకిస్తాన్ ఎలాగైనా ఓడిపోతుందనే ముద్ర భారత ఆటగాళ్లలో కనబడుతుంది. మా వికెట్ పడినా పెద్దగా సంబరాలు చేసుకోవటం లేదు. మాపై గెలిచినా అదొక రొటీన్ విషయంలా చూస్తున్నారు. ఇదే తేడా అని అమీర్ వ్యాఖ్యానించాడు. ఈ టోర్నీలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం వేదికగా భారత్ పాకిస్తాన్ తలపడిన విషయం తెలిసింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 77 పరుగులతో వీర విహారం చేశాడు. మొత్తంగా 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది భారత్. అనంతరం ఛేదంలో టీమిండియా బౌలర్ల దాటికి పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. 18 ఓవర్లలో 114 పరుగులకి ఆలౌట్ అయింది. ఇకపోతే మరోసారి ఈ టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుందా అంటే సూపర్ 8 లో మాత్రం అందుకు ఛాన్స్ లేదు. కానీ సెమీస్ లో ఆ ఛాన్స్ ఉంది.